మా తండ్రి గారు ఒక 5.5 నెలల పాటు కోమాలో. సార్ జూన్ 9వ తారీఖున నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీలో, జూన్ 10వ తారీఖు పొద్దుటే తెల్లారు ఉదయం మీద నా తండ్రి గారు కోమాలోకి. ఓ వెరీ బ్యాడ్ సార్. సో నేను మంత్రిగా నేను నా ప్రాంతానికి వచ్చి మా తండ్రి గారిని కలవలేకపోయాను. 36 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే, అంతక్రితం 10 సంవత్సరాలు పాఠశాల విద్య నుండి కూడా విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే అవును పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా తండ్రి నేను మంత్రి అవడం టీవీలో చూశారు. 9వ తారీఖు రాత్రి కానీ 10వ తారీఖు ఉదయం కోమాలోకి వెళ్తే నేను వచ్చి ఆయన్ని కలిసి పలకరించలేనటువంటి పరిస్థితి. నేను ఢిల్లీ వెళ్ళేటప్పటికి 6వ తారీఖు ఉదయం ఢిల్లీ వెళ్ళేటప్పటికి చక్కగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే ఎంపీ కావాలనేది ఆయన ఒక ఆలోచన, ఆశ. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ పెద్ద కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, నన్ను ప్రోత్సహించడం రాజకీయాల్లో. నేను ఎంపీ అయిన విషయం తెలుసు, టీవీ దగ్గర కూర్చొని చూశారు, కానీ మంత్రి అయినటువంటి విషయం నేను మిస్ అయ్యా. వచ్చి ఆయనతో కలవలేకపోయాను. నేను 3,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి నేను మంజూరు చేయడం జరిగింది. సార్ ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా కేవలం నా కృషి కారణంగా. అంటే ఈ సంవత్సర కాలంలో మా జిల్లాలో, మా పార్లమెంట్లో ఇవాళ భీమవరం ప్రధానమైనటువంటి వాణిజ్య నగరం, విద్యా కేంద్రం, మెడికల్ హబ్, ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా భీమవరానికి బైపాస్ రోడ్డు లేనటువంటి కారణంగా నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితి. ఆ దిగమరి నుంచి ఆకివీడు వరకు దాదాపు 45 కిలోమీటర్లు 165 రోడ్డు కనుక పూర్తయితే అందులోనే భీమవరం బైపాస్ దాదాపు 26 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అవడే కాదు, అటు కాకినాడ నుంచి ఇటు ఒంగోలు వరకు, ఆ పైన తిరుపతి వెళ్ళే వరకు కూడా చాలా కిలోమీటర్లు దూరం తగ్గుతుంది అని నేను ఆ ఫైల్ దగ్గర తీసుకెళ్తే 15 లక్షలు దాని మీద కోర్టు కేసులు అన్నీ కూడా ఉంటే అన్నీ క్లియర్ చేసి ఒక కొత్త అలైన్మెంట్ని ఐడెంటిఫై చేయడం ద్వారా గ్రీన్ ఫీల్డ్ హైవే దాదాపు 2,400 కోట్ల రూపాయలకు సంబంధించి అంచనాలు తయారయ్యాయి. గెజెట్ పబ్లికేషన్ రిలీజ్ అయింది. క్యాబినెట్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. అధికారులు 2 లైన్ల హైవే ప్రపోజల్స్ పెడితే నేను 2 లైన్లు కాదు, దానికి 4 లైన్లుగా మార్చి ప్రపోజల్ పెట్టాను. ఆ ప్రాజెక్టు చాలా 15 సంవత్సరాల నుంచి అందరినీ ద్రాక్ష పండు కింద ఉండిపోయినటువంటి ప్రాజెక్టు. దానికి మంజూరు చేసి అన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసి వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఇది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతాను. గ్రేట్ సార్.